ఆయనకి ఒక విపరీతమైన కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ హెస్ డన్ అండ్ ఎవ్రీథింగ్, గాడ్ ఇస్ గ్రేట్ అది ఇది అని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్తే అక్కడ షూట్ చేసేసేయడం అది ఇది. దాని అంటే ఆంధ్ర కింగ్ గా వై ఉపేంద్ర గారు ఓన్లీ? సినిమా చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ ఆయన ఏంటంటే హీఈస్ రిప్రజెంటింగ్ ఆల్ ద సూపర్ స్టార్స్, లైక్ బీట్ తెలుగు, మోస్ట్లీ తెలుగు బికాస్ తెలుగు ఫిల్మ్. ఎనీ సూపర్ స్టార్ ఫర్ అ ఫ్యాన్, ఎవరైతే ఆయన అమితాబ్ బచ్చన్ ఊహించుకోవచ్చు. యూ కెన్ ఇమాజిన్ ఎనీ వన్ విత్ హిమ్, ఆంధ్ర కింగ్ సూర్య అనేది. అండ్ పర్సనలీ ఆల్సో హీఈస్ వెరీ గుడ్ విత్, he's one of the very few actors, I think after Rajinikanth garu, he's one of the very few actors who has a lot of philosophy in his life. Konchu eccentric movies teesna sir, the eccentricity is required for the penetration into the masses, the way you say it. But what he's saying anedi, it's very philosophical if you observe. So that ways I think he has that respect with the audience. And సినిమా చూస్తే గానీ మాకు కరెక్ట్ గా తెలీదు వై ఉపేంద్ర గారు అనేది. సో ఎస్, అండ్ హీరోయిన్ గారు, మీకు వచ్చిన ప్రశ్నలో ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మా అమ్మగారు మీ సినిమాలు చూసినప్పుడు ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోరా అని అంటుంది. మరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఫర్ ఎ చేంజ్ లెట్ రామ్ గారు ఆన్సర్ ద క్వశ్చన్. భాగ్యశ్రీని పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఏంటి ఇరికించడం ఏంటిది? అమ్మాయి అంటే కొత్త, ఓకే. మీ అడిగే క్వశ్చన్ మైండ్ లో రన్ అవుతున్నప్పుడే తెలిసిపోతుంది నాకు ఏంటిది. అడగండి, అమ్మాయికి వచ్చింది మీరే చెప్పండి. ఐ మీన్ లిస్ట్ లేదు. ఐ వాంట్ ప్యూర్ హార్ట్, కైండ్నెస్ కావాలి అంతే. అండ్ హోప్లెస్ రొమాంటిక్ అయి ఉండాలి. ఓకే ఓకే, మరి రామ్ గారు ఎలాంటి మ్యాచ్ ఫిక్సింగ్? మీ లైఫ్ మీకు ఎలాంటి క్వాలిటీస్ కావాలి? అసలు అలాంటివి ఆలోచించరా మీరు ఎప్పుడు? సరదాగా ఎప్పుడన్నా ఖాళీగా కూర్చున్నప్పుడన్నా ఇలాంటి అమ్మాయి అయితే బెటర్ ఏమోరా మనకున్న ఇండస్ట్రీకి, కెరియర్ కి? అసలు లేదు. సరే, యూ టెల్ మీ, వాట్ డూ యూ థింక్, లైక్ హూ వుడ్ రామ్ లుక్ ద బెస్ట్ విత్, ఆర్ ప్రాబబ్లీ అ గర్ల్ లైక్ దిస్ వాడుకుని ఇంకా మీరు? ఓకే ఫ్రెండ్స్, నేను ప్రయత్నించాను. మరి ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఇందులో 2 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. వెనక్కి వెళ్తే మీరు చేసిన లవ్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. రామ్ గారు, ఈ సినిమాకి మీరు చేసిన లవ్ స్టోరీస్ అన్నిటికీ తేడా ఏంటి? విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ సో ఫార్? ఆంధ్ర కింగ్ తాలూకా ఇస్ నాట్ అ లవ్ స్టోరీ, ఇట్ ఇస్ అ లైఫ్ స్టోరీ. ఇట్స్ అ బయోపిక్ ఆఫ్ అ ఫ్యాన్. వాడి లైఫ్, సాగర్ లైఫ్ చూస్తారు. బట్ ఇట్ హ్యాస్ సచ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్. ఇప్పుడు సాంగ్స్ వెంటనే తెలిసిపోతుంది కదా. సో ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్, బట్ ఇట్స్ యాక్చువల్లీ లైఫ్ స్టోరీ ఆఫ్ అ ఫ్యాన్. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హావ్ నెవర్ డన్ బిఫోర్. సో ఆంధ్ర కింగ్ తాలూకా అనేది ఇప్పుడు దాకా నేను కెరీర్ లో చేసే సినిమాలు ఒకటి, ఇది సెపరేట్ గా ఉంది. బట్ మీరు చేసిన సినిమాలన్నిట్లో వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ లవ్ స్టోరీ? బికాస్ ఎందుకంటే ప్రేమంట ఇవన్నీ కూడా వెరీ డీప్ లవ్ స్టోరీస్ కూడా. ఒకటి నేను చెప్పలేను, సో మెనీ లవ్ స్టోరీస్, సో మెనీ లవ్ స్టోరీస్. రెడీ కావచ్చు, దేవదాస్ వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, నేను శైలజ వాజ్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఎందుకంటే ప్రేమంట ఆల్సో రియల్లీ లవ్ స్టోరీ. ఒకటి స్పెసిఫిక్ గా ఫేవరెట్ అని చెప్పారు. వెరీ స్మార్ట్, ఎవ్రీథింగ్ ఈస్ సేయింగ్. ఓకే, మరి భాగ్యశ్రీ గారు, ఈ సినిమా ఓకే చేసే ముందు మీరు తీసుకున్న టిప్స్ ఏంటి? టిప్స్ ఏంటి? ఏమైనా టిప్స్ తీసుకున్నారా? టిప్స్ ఏమైనా తీసుకున్నారా? I mean, now my perspective is like, what do I feel about the female character in the overall story? Like, if I take her out from the story, will the story go on? If I remove Mahalakshmi out of Andhra King Taluka, a very big point is gone out of the film. I'm not telling you. No, I'm saying we can't say the story without Mahalakshmi. Yeah. Yeah. So that is how you choose any films. That's from how I'm doing it now. Yeah. Okay, fantastic. And ఈ సినిమాకి వచ్చేసి ఇద్దరు డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్స్, ఇద్దరు ఫస్ట్ టైం. అసలు ఒక పక్క ఇది లైఫ్ స్టోరీ అని మీరు అంటున్నప్పటికీ పాటలు మాత్రం దీన్ని ఒక లవ్ స్టోరీగా జనాలకి ఇప్పటి వరకు చూపిస్తుంది. అంటే ఇట్స్ అ లవ్ స్టోరీ అనే విధంగా ఉంది అని అంటే మ్యూజిక్ ఏ లెవెల్లో హిట్ అయిందో మీకు ఈ పాటికల్ అర్థమైపోయి ఉండాలి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్ 2 బ్యూటిఫుల్ పీపుల్? So even though it's a life story, everyone who got connected with the love story, వాళ్ళ సినిమా గురించి చూసినప్పుడు ఏ మాత్రం disappoint అవ్వరు. In fact, they'll get more excited. It has a beautiful love story that way.
సో తెలుగులో ఒక కొత్త సౌండ్ కావాలి ఈ సినిమాకి అని వాళ్ళని తీసుకురావడం జరిగింది. అండ్